రవికుమార్ గారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ విషయం పైన స్పందించాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ముందుగా మీకు ప్రేక్షకులకి పనులు ఉన్న మిత్రులు ఇద్దరు నుమన్ గారికి వాసుదేవరెడ్డి గారికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు చూడండి, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఆ అంశం పైన సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించిన సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ లో అధికారుల మార్పు జరిగింది. అధికారుల మార్పు జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి అంశాలపైన వాళ్ళు చర్చ చేసుకున్నట్టున్నారు. వాళ్ళకి కావాల్సినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సినప్పుడు మాకు కొంచెం చిన్న ఇబ్బంది జరుగుతుంది అని అనుకున్నప్పుడు సిట్ ని యాక్టివేట్ చేసి సిట్ లో ఉన్నటువంటి అధికారులను పురమాయించి కావలసిన వాళ్ళని పిలిపించుకొని విచారణ పేరుతో పిలిపించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే తతంగం గత సంవత్సరంన్నరగా నడుస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో. నిజంగా ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో, ఎవరైతే బాధపడ్డారో వాళ్లకు న్యాయం జరగాలని అనుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క విచారణను వేగవంతం చేసి వెంటనే ఆ విచారణలో భాగంగా నిందితులు ఎవరైతే తేల్తారో వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఎవరికైతే ఇబ్బంది జరిగిందో, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేధింపబడ్డారో వాళ్ళకు న్యాయం చేయకుండా కేవలము తమ అవసరాల కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరగలేదా అని మనము ఒకవేళ ఆలోచిస్తే ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ దేనికోసం జరిగింది? ఏదైనా దేశ రక్షణ అవసరార్థం జరిగిందా? ఏదైనా నక్సలైట్ల వాళ్ళ యొక్క కదలికల్ని ట్రాక్ చేయడానికి ఏమైనా జరిగిందా? లేదా ఏమైనా సంఘ వ్యతిరేక శక్తుల యొక్క ఆగడాలను అరికట్టడానికి ఏమైనా జరిగిందా? లేదు, అట్లా ఏం లేదు. కావాలని కొంతమంది రాజకీయ నాయకులు తమ పార్టీకి అబ్బాయి కొంచెం ఇబ్బందిగా ఏదైనా ఫోన్ ట్యాప్ చేయడానికి ముఖ్యంగా కేంద్ర హోంశాఖ నుంచి డెఫినెట్ గా పర్మిషన్ అనేది తీసుకుంటారు. కొన్ని నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రమంలో లేదు, గతంలో తీసుకోలేదు, ఇది సీక్రెట్ గా చేశారు, పలు రకాల ఎక్విప్మెంట్స్ పట్టుకొచ్చి అక్కడ ఏదో టెక్నాలజీ వాడి చేశారు, దీస్ కైండ్ ఆఫ్ అన్ని ఆరోపణలన్నీ వింటూనే ఉన్నాం. సో ఇటువంటి వాటిల్లో సెంట్రల్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వదు? ఎందుకంటే పర్మిషన్ రావాల్సిందే అక్కడి నుంచి. ఇవన్నీ జరిగాయి అన్నటువంటిది ఉన్నప్పుడు సిట్ పైన నమ్మకం లేదు. సో సిబిఐ ఎంక్వైరీ దీస్ కైండ్ ఆఫ్ కాకపోయినా కూడా కేంద్ర హోంశాఖ అంటే వీళ్ళు సిబిఐ అయితే వీళ్ళు ఇవ్వాలి, యాక్సెస్ ఇవ్వాలి, లేదంటే కోర్టుకు వెళ్ళి తీసుకురావాలి, ఇవంతా చాలా లెక్కలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే సెంట్రల్ తో లింక్ అయినటువంటి అంశానికి సంబంధించి ఎందుకు సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అసలు కనిపిస్తలేదు? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా సెంట్రల్ యొక్క పర్మిషన్ లేకుండా జరిగిందని మనకు చాలా స్పష్టంగా ఏ రోజైతే నేనేమంటున్నా, సెంట్రల్ ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి సెంట్రల్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకోలేదు కాబట్టి ఇది కేవలం ఇజ్రాయెల్ నుంచి తెప్పించినటువంటి కొన్ని పరికరాలను వాడి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు. కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో, రిజల్ట్స్ వచ్చాయో, రిజల్ట్స్ వచ్చిన రోజు ఆ యొక్క ఎక్విప్మెంట్స్ అన్ని కూడా, హార్డ్ డిస్క్లు అన్ని కూడా, దానికి సంబంధించిన అఫిలియేటెడ్ ఏదైతే మిషనరీ ఉందో వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఈ యొక్క విచారణ జరుగుతూ ఉంది, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉన్నది. ప్లస్ దీంతో పాటుగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. కాబట్టి మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా యొక్క పర్సనల్ విషయాలు వింటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సిట్ ని ఏర్పాటు చేసింది. అది కూడా ఎప్పుడు ఒక సంవత్సరం తర్వాత, వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఆ సిట్ ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఒక 2-3 అధికారులను మార్చినట్టున్నారు. అంటే నేను ఏమంటున్నా, నేను అదే చెప్తున్నాను, మొత్తానికి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరి గోప్యతకైతే భంగం కలిగిందో వాళ్ళకు న్యాయం చేయాలి. ఆ బాధ్యతని కాంగ్రెస్ పార్టీ నిర్వర్తించకపోతే, లేదా వాళ్ళకు ఈ యొక్క నిందితులు ఎవరో తేల్చలేకపోతే సిబిఐకి రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈ యొక్క నిందితులు ఎవరనేది బయట పెట్టి ఆ నిందితులని కఠినంగా శిక్షించే పని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు సమాధానం చెప్పాలి. ఈ యొక్క కేసులో వాళ్ళు నిజంగా బాధితులకు న్యాయం చేయాలనుకుంటున్నారా, లేదా వాళ్ళ రాజకీయ అవసరార్థం వాడుకోవాలనుకుంటున్నారా? ఎప్పుడైతే బొగ్గు గనుల కేసు బయటికి వస్తుందో అప్పుడే ఒక విచారణ పిలవడంలో అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? ఓకే,
పోనీ వీళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావు గారు ఏమైనా పోనీ డైరెక్ట్ గా పోయి సమాధానాలు ఇచ్చేసి వచ్చారా, సరిపోతుంది. అట్లా కాకుండా డ్రామా చేయడం, పబ్లిక్ లో సింపతి కొట్టడం, పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇట్లాంటి పనులు ఈ పార్టీ చేస్తా ఉంది. నేనేమంటున్నా, ఈ రెండు పార్టీలు కలిపి వాళ్ళ రాజకీయ అవసరార్థం కోసము వాళ్ళ హయాంలో జరిగినటువంటి తప్పులను తమకు అనుకూలంగా అంశానికి సంబంధించి ఈవెన్ బీజేపీ నేతలు కూడా పలు విమర్శలు చేస్తున్నారు. పలు కథనాలకు సంబంధించి కూడా బీజేపీ వాళ్ళు కూడా ఇవేంటి తెలియాలి, దీనిపైన స్పందన రావాలి, వివరాలు వెల్లడించాలి అని చెప్పేసి కొంతమంది బీజేపీ నేతలు కూడా, సీనియర్ నేతలు కూడా డెఫినెట్ గా పలు కథనాలు ప్రసారం అయ్యాయి కదా, వాటిపైన కూడా మాట్లాడుతున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ అంటోంది ఆధారాలు ఉన్నాయంటోంది. వీటన్నిటి పట్ల అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా స్పందించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నైని బొగ్గు గనుల వ్యవహారంలో నిన్న మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడినారు. చాలా స్పష్టంగా మా పార్టీ విధానం స్పష్టం చేసినారు. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి బొగ్గు గనుల కేటాయింపుకే కాదు, 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టెండర్ కేటాయింపులు, ప్రతి ఒక్క వ్యవహారం పైన విచారణ జరగాలి. అక్కడ కేవలము అవినీతే జరిగింది. తమకు కావలసిన వాళ్లకు, తమ అనుయాయులకే కాంట్రాక్టులు దక్కినాయి, కమిషన్లు ముట్టినాయి. నిజంగా ఈ కాంట్రాక్టులన్నీ కూడా పారదర్శకంగా జరగలేదు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అనేది నిన్న చాలా స్పష్టంగా చెప్పినాం. మేము కూడా అదే వాదిస్తున్నాం, అదే ఆరోపణ చేస్తున్నాము. 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగినటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ పైన నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ జరగాలి. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ పైన విచారణ జరగాలి. వీళ్ళు కానీ పార్టిసిపేషన్ ఎంత అండి ఇద్దరిది? యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. మా భాగస్వామ్యం 49%, 51% రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. యాజమాన్యానికి సంబంధించినటువంటి ఏమవుతుందంటే అండి, కేంద్రం నుంచి ఒక 2 డైరెక్టర్లు ఉంటారు. ఓకే, ఇక్కడ యాజమాన్యం మాత్రం రాష్ట్రానిదే ఉంటుంది. ఎస్, కేంద్రం కూడా దీంట్లో వాటా ఉన్నది, అత్యధిక వాటా ఉన్నది, కాదనట్లేదు. కాకపోతే యాజమాన్యం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే అక్కడ ఫైనల్ గా చెల్లుబాటు అవుతాయి. ఇప్పుడు 49% వాటా ఉన్న వాళ్ళకి చెల్లుబాటు అవ్వదు, 51% వాటా ఉన్న వాళ్ళకి ఒక్క ఓటు పైన ఉన్న రవి గారు ఇక్కడ చెల్లుబాటు అవడం అవ్వకపోయినా కూడా ఒక అంశానికి సంబంధించి, ఒక కాంట్రాక్ట్ కు సంబంధించి గట్టిగా వాయిస్ వినిపించే అవకాశం కావచ్చు. ఇప్పుడు ప్రతిపక్షాలే ఇంత పెద్దగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో రాష్ట్రం సైడ్ నుంచి, యాజమాన్యం సైడ్ నుంచి ఈ కాంట్రాక్ట్లు, దీస్ కైండ్ ఆఫ్ అవినీతి జరుగుతుంది అన్నప్పుడు కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? డెఫినెట్ గా బీజేపీ నేతలు మాట్లాడతారు. నేనేమంటున్నాను, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క కాంట్రాక్ట్ పైన విచారణ జరగాలి. అది కమిషన్ల కోసము వాళ్ళకు కావలసిన వాళ్ళకే కాంట్రాక్ట్లు అంటే ఓన్లీ గనులే కదండి, గనులతో పాటు అనేక పనులు సింగరేణిలో జరిగినాయి. ఆ పనులన్నిటి పైన కూడా విచారణ జరగాలనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. నేను ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ డిమాండ్ ని మా డిమాండ్ ని వాళ్ళు తీసుకోవాలా, తీసుకొని విచారణకు ఆదేశించాలా. కేవలం నైని బొగ్గు గనులు ఇప్పుడు వీళ్ళపైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హడావిడిగా నైని బొగ్గు గనులను మా కాంట్రాక్ట్లను క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పుకుంటే సరిపోతుందా? లేదు కదండి. ఇప్పుడు ఇదే ఎన్నిసార్లు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ కాంట్రాక్ట్ కూడా ట్రాన్స్పరెంట్ గా జరగట్లేదు, పారదర్శకంగా జరగట్లేదు. మీకు చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మేడారంకి సంబంధించినటువంటి ఆ గద్దెల నిర్మాణానికి సంబంధించిన 100 కోట్ల 150 కోట్లు ఆ కాంట్రాక్ట్ వరకు కూడా ఆ సొంత మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ మినిస్టర్ కి తెలియకుండా ఎవరితో కేటాయించారని చెప్పేసి ఆ 2 మినిస్టర్ల మధ్య గొడవ జరిగింది. ఆ 2 మినిస్టర్లు కొట్టుకున్నారని కూడా తిట్టుకున్నారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అంతేకాదు, అంతకుముందు చేసినటువంటి ఈ డెక్కన్ సిమెంట్స్ సంబంధించినటువంటి వార్త కూడా మీకు గుర్తే ఉంటుంది. ఇప్పుడు పాయింట్ బ్లాక్ పైన గన్ పెట్టి బెదిరించారని చెప్పేసి రవి గారు, అంటే ఇప్పుడు మీరు కూడా దీనికి సంబంధించి విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు, అదేనా? 100% విచారణ జరగాలి. దీంట్లో 2 అంశాలు ఉన్నాయండి. దీంట్లో 2 అంశాలు, ఒకటి బొగ్గు గనులకు సంబంధించిన ఒక అంశము, ఆ గనుల కేటాయింపు, వాటి కాంట్రాక్ట్ సంబంధించిన విచారణ జరగాలి. అట్ ది సేమ్ టైం ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. అక్కడ ఏమైనా అవకతవకలు కనిపిస్తే వాటిలో కూడా విచారణ జరగాలి. ఇది ఒక అంశము. 2వ అంశము, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ బాధితులకు నేను ముఖ్యంగా చెప్తున్నాను, వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం నిజంగా బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశం మాత్రం ఈ ప్రభుత్వాన్ని కనిపిస్తున్నది. ఎక్కడ కూడా విచారణను సాగిస్తా ఉన్నారు, కానీ కంక్లూజన్